హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండ్ బొటిక్లో అయితే కనుక మనం బ్లౌజెస్ కదండి. మన బొటిక్లో అయితే కొత్త ఐటమ్ అయితే యాడ్ చేయబోతున్నాం. అదేంటన్నది ఈరోజు క్లియర్గా చూసేద్దాం. మనం ఒక కొత్త ప్రాజెక్ట్ అనుకుంటున్నాం. దాదాపుగా 1 మంత్ 1.5 మంత్ నుంచి అనుకుంటున్నాం. బట్ మెటీరియల్ ప్రాపర్గా దొరకట్లేదని కొంచెం వెయిట్ చేసాం. కొన్ని బ్యాగ్స్ అయితే స్టిచ్ చేసి మనం బొటిక్ దగ్గర అయితే పెట్టామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము మోడల్కి ఒకటి చొప్పున స్టిచ్ చేసి పెట్టాము. సో ఆల్రెడీ మనకి 15-16 బ్యాగ్స్ వరకు అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నారు. ఓన్లీ మీ ఆర్డర్ వరకు ఏం కావాలి, ఎలా కావాలన్నది మీరు చెప్పిన తర్వాతనే మేము స్టిచ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. మన దగ్గర ప్రెజెంట్ అయితే ఈ బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే అవైలబుల్గా ఉంది. సో దీనికి సంబంధించిన మెటీరియల్ అన్నీ కూడా నేను చూపించేస్తాను. ఫస్ట్ అయితే మనకి బ్యాగ్ సంబంధించి జిప్ కావాలండి. జిప్పు అండ్ మనకి బ్యాగ్ వచ్చేసి జిప్పు, లోపల వచ్చేసి క్లాత్, ఈ లోపల ఇంకా స్పాంజ్ కూడా కావాలి, మెయిన్ ఫ్యాబ్రిక్. ఇలా మనకి 5-6 ఐటమ్స్ వరకు అయితే ఒక బ్యాగ్ స్టిచ్చింగ్కి అయితే అవసరం పడతాయి. ప్రతిదీ ఒక దగ్గర దొరకలేదండి. మేము చాలా సెర్చ్ చేసి ఒక్కొక్క దగ్గర నుంచి తెప్పించి కలెక్ట్ చేసి అప్పుడైతే మీకు చూపిద్దాం కదా. కొన్ని బ్యాగ్స్ కూడా స్టిచ్చింగ్ అయ్యాక అనేసి మేమైతే ఉంచేసామండి. సో ఇప్పుడు చూపిస్తున్నాం చూడండి. మనకి ఇది జిప్పు, చాలా 1000 మీటర్స్ అయితే బల్క్లో ఇలా తీసేసుకున్నాము. మనకి సైజుని బట్టి కట్ చేసుకోవచ్చండి. ఫుల్ జిప్స్ అయితే మనకి రన్నర్ ఎక్కించుకోవడానికి, ఓపెన్ చేస్తే రన్నర్ ఎక్కించుకోవడానికి అవ్వదు. బ్యాగ్ అయితే కనుక రన్నర్ ఎక్కించుకునేలా ఉంటేనే మన స్టిచ్చింగ్ కూడా ఈజీ అవుతుంది, లేకపోతే చాలా కష్టమైపోతుంది. మీకు బ్యాగ్ అయితే డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ అయితే జిప్పు, మనకి రన్నర్స్ కూడా విడిగా దొరుకుతాయండి. సో ఈ రన్నర్ ఎక్కించుకోవడమే కొంచెం కష్టం అవుతుంది. మేము రన్నర్స్ అయితే ఇలా విడిగా అయితే తీసేసుకున్నాం చూడండి. చక్కగా ఈ రన్నర్స్ అన్నీ కూడా మనం ఇలా ఎక్కించుకోవాలి బ్యాగు కుట్టేటప్పుడు. జిప్పు ప్లస్ రన్నరు. దీనికి కావాల్సిన ఐటమ్స్లో మరొకటండి, ఇది చూడండి, నాన్ ఓవెన్ అంటారు దీన్ని. సో ఇది కూడా తెప్పించాం మేము. బ్యాగ్ మంచి ఫినిషింగ్ రావాలంటే మనకి రెడీమేడ్ ఫినిషింగ్. సో ఇదైతే తప్పనిసరిగా కావాలి. మనం ఇక్కడ యూజ్ చేస్తాం చూడండి. అది ఎక్కడ యూజ్ చేసాం అన్నది మీకు చూపిస్తాను నేను. ఇలా యూజ్ చేస్తాం బ్యాగ్లో. రెడీమేడ్ బ్యాగ్స్కి ఇలానే కదా వస్తుంది. సో ఇలానే మనం యూజ్ చేస్తాము. ఇది నాన్ ఓవెన్ అండి. మంచి క్వాలిటీ తెప్పించాం. చాలా సెర్చ్ చేసి క్వాలిటీ ఉన్నాయి మాత్రమే తీసుకొచ్చామండి చూడండి. నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి స్పాంజ్ కూడా కావాలి. ఈ స్పాంజ్ మనకి 5 mm థిక్నెస్ ఉన్న స్పాంజ్ అయితే తీసుకున్నాం చూడండి. 5 mm థిక్నెస్ ఉన్న స్పాంజ్ ఒకటి తీసుకున్నాం. మనకి బ్యాగ్ సాఫ్ట్నెస్ వస్తుందండి దీనివల్ల. చూడండి మనం స్టిచ్ చేసాం కదా. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి తర్వాత ఇప్పుడు చూపించిన ఈ నాన్ ఓవెన్కి మిడిల్లో అయితే స్పంజ్ వస్తుంది మనకి. బయట మెయిన్ క్లాత్, లోపల స్పంజ్, ఇంకా లోపల వచ్చేసి ఇలా మనకి నాన్ ఓవెన్ వస్తుంది. సో ఇదనమాట. ఈ స్పంజ్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. బ్యాగ్ అయితే మెయిన్గా ఓన్లీ లైనింగ్ వేసి స్టిచ్ చేసినా కూడా మనకి ఈ స్పంజ్ అయితే చాలా అవసరపడుతుంది. సో ఇది తర్వాత వచ్చేసి మనకి దీనిని అస్తర్ అంటారు. సో బ్యాగ్స్కి ఇది కూడా యూజ్ అవుతుందండి లోపల వేయటానికి. ఇది వేసి ఇంకా నేను స్టిచ్ చేయలేదు. ఇది వేసిన బ్యాగ్ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇది అస్తర్ అనమాట. లోపల బ్యాగ్కి యూజ్ చేస్తాము. సో ఇదైతే ప్రాపర్గా మెటీరియల్ మన దగ్గర అయితే ప్రెజెంట్ బ్లాక్ క్లాత్ మాత్రమే అవైలబుల్గా ఉందండి. మేము 4-5 టైప్స్ అయితే ఆర్డర్ పెట్టాము మోడల్స్లోని. సో వచ్చాకైతే చూపిస్తాను. మొత్తం చూపిద్దామంటే ఆల్రెడీ చాలా బ్యాగ్స్ మనం స్టిచ్ చేసిన వాటిలోని సేల్ అయిపోయే వీడియో కోసం అనేసి ఉంచాను. నెక్స్ట్ వచ్చేసి చాలామంది ఆర్డర్ కూడా పెట్టుకున్నారండి. 15-16 బ్యాగుల వరకు కూడాను. ఇక వీడియో చేసేద్దాంలే అనేసి మళ్ళీ ఫ్యాబ్రిక్ వచ్చాక నేను ఇంకో వీడియో అయితే చేసి బ్యాగ్స్ అన్నీ కూడా మీకు ఒక్కొక్కటిగా చూపించేస్తాను. లోపల వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి. చక్కగా ఇలా 2 పౌచెస్, ఇలా పౌచ్ అయితే ఇచ్చేసి మనం ఏమన్నా చేంజ్ కానీ ఏమైనా పెట్టేసుకోవచ్చు. కార్డ్స్ కానీ ఎంత స్పేసియస్గా ఉందో చూడండి. మనం అయితే కనుక వాటర్ బాటిల్ పెట్టుకునేలా కూడా స్టిచ్ చేసామండి. చాలామంది చిన్నపిల్లలు ఉన్న పెద్దవారైనా వాటర్ పట్టుకెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి సో ఇలా వాటర్ బాటిల్, ఒక జత బట్టలు పెట్టుకునేలాగా చిన్న క్యాంప్కి అయితే జస్ట్ ఇలా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలాగైతే కనుక పిల్లలు ఉన్న వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుంది. చక్కగా ఒక 2 జతలు బట్టలు పెట్టేసుకొని మనకు కావాల్సిన ఐటమ్స్ అన్ని. జిప్పు కూడా చూడండి, పెద్ద జిప్ ఇచ్చేసాం చక్కగా. మనకు ఫినిషింగ్ కూడా చూడొచ్చు. లోపలంతా కూడా మనం ఇప్పుడు చూపించిన మెటీరియల్తోనే స్టిచ్ చేసామండి. మీకు ఎలా కావాలంటే అలానే. ఈ సైడ్ కూడా అలాగే ఫుల్ జిప్ ఇచ్చేసాం. ఎక్కువ స్టోరేజ్ ఉంటుంది కదా అనేసి ఇలా ఫుల్ జిప్ అయితే ఇచ్చేసాము.
మనకి మిడిల్లో వాటర్ బాటిల్ పట్టేలాగా ఉంది, 1 or 2 డ్రెస్సెస్ పట్టేలాగా కూడా ఇలా ఇచ్చేసాం అనమాట. ప్రతిదీ కూడా ఈ మనకి సైడ్ అయితే కనుక చిన్న బ్యాగ్ అయినా కూడా మొబైల్ పట్టేలాగా అయితేనే పెట్టామండి. తప్పనిసరిగా మొబైల్ పట్టేలాగా అయితేనే స్టిచ్ చేస్తున్నాం. మోడల్కి ఒక బ్యాగ్ అయితే స్టిచ్ చేసాం, మీకు క్లియర్గా చూపిస్తాను కాబట్టి ఎవరికైనా కావాలంటే తప్పనిసరిగా స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ సైజు కావాలన్నది చెప్తే నేను అలా స్టిచ్ చేసి అయితే మీకు పంపిస్తాను. ఇదైతే కొంచెం చిన్న బ్యాగ్ అండి. ఈ బ్యాగ్ ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదని చెప్పొచ్చు. ఆల్రెడీ ఈ బ్యాగ్ అయితే కస్టమర్ చూడగానే బుక్ చేసుకున్నారు. చాలామంది వచ్చి ఈ బ్యాగ్ అడుగుతున్నారు, మేడం నేను కొంచెం వీడియో తీయాలి, ఇంకా స్టార్టింగ్ ఇప్పుడే కదా మీకు తర్వాత ఇస్తానంటే అలాగే లేండి అనేసి ఉంచేసి వెళ్ళారు. సో ఈ బ్యాగ్ అయితే మనకి చాలా ఆర్డర్స్ ఉన్నాయండి. చక్కగా ఓన్లీ హ్యాండిల్ ఒక్కటే చేంజ్ చేసి రిమైనింగ్ సేమ్ బాడీ పెట్టేసి హ్యాండిల్ కొంచెం షార్ట్ అడిగారు ఒకరు, కొంచెం దీనికంటే లెంతీగా అడిగారు, కొంచెం ఇదే కావాలని ఒకరు అడిగారు. ఇంకొకరు అయితే కనుక మనకి స్లిమ్ బ్యాగ్ ఉంటుంది కదా 46 ఇంచెస్ ఇలా పెద్దగా తాడు ఇలా పెట్టమని సేమ్ బ్యాగు అంత పెద్ద తాడు ఇమ్మని ఒకరు అడిగారు. సేమ్ ఫ్యాబ్రిక్తో చాలా ఆర్డర్స్ ఉన్నాయండి. ఇదైతే కనుక దాదాపుగా బ్యాగ్ అయితే మాత్రం చాలా బాగుంది. చక్కగా లోపలైతే 2 పౌచెస్ ఇలా ఇచ్చేస్తాం. మీకు ఎలా కావాలంటే అలానే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మన కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మనకి బ్లౌజెస్తో పాటుగా మీరు కూడా ఇది బుక్ చేసుకుంటే చక్కగా దీన్ని కూడా మేము మీకు అయితే పంపించేస్తాము. దీని ఉపయోగాలు నేను ఓన్లీ పెన్సిల్ పెట్టుకోవడానికైనా స్టిచ్ చేశాను, కానీ కస్టమర్స్ చూశాక ఎన్ని చెప్పారండి దీంట్లో ఎన్ని ఉపయోగాలు ఉంటాయని నాకు అస్సలు తెలీదు. ఓన్లీ పెన్సిల్స్ పెన్స్ పిల్లలు వాడుకోవడానికనే అనుకున్నాను ఇప్పటి వరకు. చాలా బాగుంది చూడండి, మంచి ఫినిషింగ్ వచ్చింది. చక్కగా క్లియర్గా చూపిస్తున్నాను మీకు, చక్కగా ఎంత బాగా వచ్చేసిందో. కొంతమంది అయితే క్యాంపుకి వెళ్ళేటప్పుడు బ్రష్లు కానీ, కొంచెం మంది ఏదైనా టెంపుల్స్కి తిరుపతి అలా వెళ్ళేటప్పుడు పూజ సామాన్లు పెట్టుకొని ఒకే దగ్గర ఉంటాయి, మనం ఏ గుడి దగ్గర అయినా తీసి ఈజీగా కూడా పూజ చేసుకోవచ్చని చాలా రకాలుగా చెప్పారు. చిన్నపిల్లలకైతే పెన్స్ పెన్సిల్స్ ఇలా వేసుకోవచ్చు, మనం ఎలా యూజ్ చేసుకున్నా పర్వాలేదు. మేము కాంబో సెట్ 6 కాంబో సెట్ లాగా ఇద్దాం అనుకుంటున్నామండి. ఈ ప్రజెంట్ అయితే నేను 3 బ్యాగ్స్ స్టిచ్ చేసాం ఖాళీ లేకపోవడం వల్ల. ఈ సైజు ఇలాంటి స్లిమ్ బ్యాగ్ ఒకటి, ఈ టైపు పర్స్ ఒకటి ఒకే క్లాత్తో కావాలన్నా కూడా మీకు సెట్ వైజ్ అయితే ఇస్తాం మేము. లేదు అంటే విడివిడిగా కూడా తీసుకోవచ్చు, చాయిస్ ఈజ్ యువర్స్, ఎవరికెలా కావాలంటే అలానే. నెక్స్ట్ అయితే ఈ బ్యాగ్ అండి. ఈ బ్యాగ్ కూడా చాలా బాగుంది, కలరు బాగుంది. చక్కగా చూడండి, ఇదైతే మనం లైనింగ్ వేసాం లోపల. సాఫ్ట్గా కావాలన్న వాళ్ళకి లైనింగు, కొంచెం రెడీమేడ్ స్టైల్ కావాలన్న వాళ్ళకైతే కనుక నాన్ ఓవెన్ అస్తర్ వేసి అయితే స్టిచ్ చేస్తాం. మీకు ఎలా కావాలంటే అలానే స్టిచ్ చేస్తాం, దాన్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుంది. ఇలా లైనింగ్ అయితే తక్కువ కాస్ట్, మనకి అస్తరు నాన్ ఓవెన్ ఇవన్నీ యూజ్ చేసామంటే కనుక కొంచెం ఎక్కువ కాస్ట్. చూడండి ఎంత బాగుందో. చక్కగా ప్రతి ఒక్క పర్సు కూడా మనకైతే మొబైల్ పట్టేలాగే ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ బ్యాగ్ అయితే ఇదండి, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే ఈ చిన్న పర్సు, కొంచెం అందరూ పెద్ద బ్యాగులు యూజ్ చేయరు కాబట్టి ఈ చిన్న పర్సు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకు మొబైల్ పట్టే సైజులోనే విత్ క్లాత్తో అయితే చేసాము. చక్కగా లోపల వచ్చేసి 2 పౌచెస్ ఇచ్చేసాం. దీంట్లో కూడా స్పాంజ్ అయితే తప్పనిసరిగా ఉంటుందండి. నాన్ ఓవెన్ అస్తర్ మాత్రం మీ రిక్వైర్మెంట్ ప్రకారం మేము స్టిచ్ చేస్తాం. చూడండి ఎంత బాగుందో, కాంబినేషన్ బాగుంది. మనకి జిప్ ఇలా ఇచ్చేసాం. నెక్స్ట్ వచ్చేసి స్లిమ్ బ్యాగ్, బాగా క్రేజ్ ఉన్న బ్యాగ్స్లో వన్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాగ్ అని చెప్పొచ్చు. చాలా ఎక్కువ, ఒకే కస్టమర్ మనకి 4 బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు. ఇవి ఒకే కలర్ లాగా చాలా బాగుంది. చూడండి, దీనికైతే మనం 4 జిప్స్ ఇచ్చేసాం ఏకంగా. చక్కగా పెద్ద పాకెట్స్ లాగా ఈ సైడు ప్లస్ ఈ సైడు మిడిల్లో 2 పాకెట్స్ లాగా. చూడండి ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చక్కగా మనకి ఇది కూడా 1 డే అలా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి క్యాంప్కి అయితే కనుక చక్కగా 2-3 జతలు చిన్నపిల్లల బట్టలు పెట్టుకొని పట్టుకెళ్ళిపోవచ్చు. చిన్న వాటర్ బాటిల్ కూడా పడుతుందండి, 1/2 లీటరు. అంతకన్నా పెద్దది అయితే స్లిమ్ బ్యాగ్లో అవ్వదు కాబట్టి చక్కగా లోపల ఎంత స్టోరేజ్ పెట్టుకోవచ్చో చూడండి. చాలా బాగా వచ్చింది, ఫినిషింగ్ కూడా అంతే బాగుంది. మనకి సైడ్ ఈ తాడు వచ్చేసి 46 ఇంచెస్ అలా ఇచ్చాము. చక్కగా కింద వరకు వస్తుంది. మీకు ఎలా కావాలంటే అలానే కస్టమైజ్డ్ కాబట్టి నో ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీకు ఎలా కావాలంటే అలా స్టిచ్ చేయొచ్చు. ఒకే కస్టమర్ 4 బ్యాగ్స్ ఆర్డర్ పెట్టారు. ఇవి అయితే కనుక ఎక్కువ ఈ బ్యాగ్ అయితే మాత్రం చాలామంది ఆర్డర్ పెట్టారండి. చూడండి ఎంత బాగుంది. ఇది కూడా
చక్కగా ఇలా ఈ ఫ్యాబ్రిక్ కూడా బాగా సెట్ అయింది. సైడ్ ఇలా పాకెట్ లాగా ఇచ్చేసాం. మొబైల్ సరిపడగా తప్పనిసరిగా మొబైల్కి అయితే సైడ్ పాకెట్ మీ సైజ్ చూసుకొని స్టిచ్ చేస్తున్నామండి. రిమైనింగ్ అన్నీ కూడా మీ ఇష్టం. చక్కగా ఇదైతే లోపల కాటన్ క్లాత్ యూస్ చేసాం. సైడ్ అయితే ఇలా వచ్చేసింది. ఇది కూడా స్లిమ్ బ్యాగ్ చాలా బాగుంది కదా. కొంచెం తాడైతే దలసరిగానే ఇచ్చాం. మీరు వాటర్ బాటిల్ ఎలా పెడితే ఆగాలి కాబట్టి సో ఇలా ఇచ్చేసాం. నెక్స్ట్ అయితే పెద్ద హ్యాండ్ బ్యాగ్, మనకి ఒక 2 డ్రెస్సెస్ అలా పెట్టుకొని వెళ్ళిపోవచ్చండి. దీనికి కూడా అంత పెద్ద సైజులో అయితే మనం స్టిచ్ చేసాం. మనకి సైడ్ ఇది జిప్పు కూడా ఈ చివరి నుంచి చివరికి చాలా పెద్దగా ఇచ్చేసామండి. కొంచెం మంది క్లాత్ సాఫ్ట్గా ఉండాలి, కాటనే కావాలంటున్నారు. కొంచెం కాటన్ వేసారు, కొంచెం అస్తర్ వేసారు, ఇలాంటివి ఏం పెట్టుకోకండి మీరు. ఎందుకంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారమే మనం స్టిచ్ చేస్తాం కాబట్టి మీకు ఇలా కావాలంటే ఇలాగా, అలా కావాలంటే అలాగా. సో ఇదన్నమాట ఈ బ్యాగ్. పైన అయితే ఇలా ఇచ్చేసాం సింగిల్ జిప్పు. ఈ బ్యాగ్స్కి ఎక్కువ సింగిల్ జిప్సే ఉంటాయండి. లోపల 2 పాకెట్స్ లాగా ఇచ్చాను. ఏదైనా కాయిన్స్ కానీ కార్డ్స్ కానీ చిన్న చిన్నగా ఏదైనా పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉంటే మెడిసిన్స్ కానీ ఇలాగా. ఈ బ్యాగ్ అయితే కనుక మా సిస్టర్ ఎప్పుడు కూడా వాళ్ళ బాబు 2 పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి వాటర్ బాటిల్ పట్టేలా కావాలని చాలా నెతికేవాళ్ళండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక పిల్లలతో క్యారీ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. 1 or 2 డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఇలాగ వాటర్ బాటిల్ కూడా పట్టాలి చిన్నపిల్లలకి అనేసి చాలా వరకు ఇలాగ క్యాంప్ వెళ్ళేటప్పుడు కూడా మనం వాటర్ తీసుకెళ్తాం కాబట్టి చక్కగా ఇలా వాటర్ బాటిల్ ఈజీగా పట్టేస్తుంది. చూడండి నేను పెట్టి చూపించాను. చక్కగా ఇలాగా మనం ఈ పైన 1 or 2 డ్రెస్సెస్ పెట్టుకోవచ్చు. అప్పుడు జిప్ క్లోజ్ చేసుకోవచ్చు. మనకి వీటిలో కలిసిపోకుండా ఉండడం కోసమే నేను పాకెట్స్ కూడా ఇచ్చాను. సైడ్ చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఇలాగ మన ఏమన్నా చిన్నపిల్లలకి మెడిసిన్స్ కానీ కార్డ్స్ కానీ మన ఇష్టం, మన దగ్గర ఏ ఉంటే దాన్ని బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్యాగ్ అయితే ఇది పెద్ద బ్యాగ్. ఇలాగా 5 బ్యాగ్స్ కలిపి ఒక సెట్లా కావాలన్నా తీసుకోవచ్చు, లేదు సింగిల్గా కావాలన్నా తీసుకోవచ్చు. దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఏం ప్రాబ్లం లేదండి. బ్లౌజెస్ కూడా ఎలాగో ఆర్డర్ పెట్టుకుంటున్నారు కాబట్టి బ్లౌజెస్తో పాటుగా ఇవి కూడా మేము కొరియర్ చేసేస్తాం స్టిచ్ చేసి. మీకు ఏ సైజు కావాలి, ఏ కలర్ కావాలని చెప్తే మనకి రిటర్న్ గిఫ్ట్స్కి కూడా ఇవి బాగా యూజ్ అవుతున్నాయండి. బాగా ట్రెండ్ అవుతున్నాయి కూడా. మనకి ఈ గ్లాసులు బౌల్స్ అని ఎలా ఇస్తున్నారు కదా. సో ఇదైతే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు కూడా పట్టుకెళ్తారు కాబట్టి మనం ఇచ్చిన ఐటమ్ అవతల వారికి చాలా యూజ్ఫుల్గా ఉండాలి కాబట్టి ఈ సైజ్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయండి. చక్కగా ఇచ్చే వాళ్ళకి బడ్జెట్లో ఉంటాయి, మనం ఇచ్చిన అవతల వాళ్ళకి చక్కగా యూజ్ఫుల్గా ఉంటుంది. మీరు బల్క్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. ఏ కలర్ కావాలి, ఏ సైజు కావాలన్నదే మనకి ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంటే చక్కగా ఎంతమందికి కావాలి, ఎన్ని కావాలన్నా ముందు ఆర్డర్ పెట్టుకుంటే మేము బల్క్లో కూడా చేసిస్తాం. రీజనబుల్ ప్రైస్లో కూడా ఉంటాయి కాబట్టి చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. మా ఈ కొత్త బిజినెస్కి అయితే మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. తప్పనిసరిగా మీరైతే మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు ఇచ్చేయండి. ఈ వీడియోని తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఇన్స్టా పేజ్ని ఫాలో చేసే వాళ్ళు అయితే కనుక షార్ట్ వీడియోనే ఉంటుంది కాబట్టి ఫుల్ డీటెయిల్స్తో నేను ప్రతి బ్యాగ్ కూడా మీకు ఓపెన్ చేసి చూపించాను కాబట్టి సైజ్ అన్నీని స్క్రీన్ షాట్ తీసి మాకు పంపించండి. ఫుల్ వీడియో యూట్యూబ్లో చూడండి. మనకి ఇన్స్టాలో ఏదైతే లోగో ఉందో అదే లోగో అదే పేరుతో భవానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అని యూట్యూబ్లో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఫుల్ వీడియోస్ అయితే చూడొచ్చు. మీకు ఏం కావాలని ఏ డౌట్ ఉన్నా కూడా మన కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఫుల్ వీడియోకి అయితే కనుక డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. షార్ట్ వీడియోస్ అయితే కనుక ప్రతి షార్ట్ దగ్గర కూడా మనకి ఫోన్ నెంబర్ అయితే ఉంటుంది కాబట్టి వాట్సాప్ త్రూ మీరు కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ పెట్టుకోవచ్చు. మన బొటిక్లో ఈ కొత్త ఐటమ్ యాడింగ్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా తెలియజేయండి. మీ అందరూ కనుక ఇప్పట్లాగా మంచిగా సపోర్ట్ చేస్తే ఒకరికి మనం ఎంప్లాయ్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. బ్యాగ్స్ ఆర్డర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొకరిని అయితే పెట్టి స్టిచ్ చేయించాలనుకుంటున్నాం. సో తప్పనిసరిగా మీ బ్లెస్సింగ్స్ అయితే మాకు కావాలండి. ఈ ఐడియా మీకు ఎలా నచ్చింది, ఈ బ్యాగ్స్లో మీకు ఏ బ్యాగ్ నచ్చింది అన్నది తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.